మిగతా వార్తల్లో విలువలు పాటించే విషయంలో తాను ఎప్పుడు ముందుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మైక్ దొరికిన ప్రతిసారి చెప్పుకొస్తుంటారు. విలువల విషయంలో ఎవరికైనా క్లాస్ తీసుకోవటానికి ఆయన వెనకాడరు. ఎవరైనా రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలిపినా విలువలను కాలరాసిన బాబు గారు అంతెత్తున మండిపడతారు. అలాంటి చంద్రబాబు తాజా నిర్ణయంపై టీడీపీ నేతలే కాదు 5 కోట్ల ఆంధ్రులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు, మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో గెలిచి కనీసం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయకుండా పెద్ద హీరో మారిగా మనమలు తిడుతూ ఈ రోజు వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్ళు, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. గతంలో టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పలికిన పలుకులివి. విలువలను పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఇదేనా రాజ్యాంగ స్ఫూర్తి అని నిలదీశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మంత్రి పదవి ఎలా తీసుకుంటారని అగ్గి మీద గుగ్గిలమైపోయారు. ఇది న్యాయమా, ధర్మమా? చెప్పండి తమ్ముళ్ళు అంటూ జనాన్ని చంద్రబాబు అడిగారు. పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు, మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో గెలిచి కనీసం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయకుండా పెద్ద హీరో మారిగా మనమలు తిడుతూ ఈ రోజు వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్ళు, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులపై అంత ఆవేదన, ఆక్రోశం, ఆందోళన చేసిన చంద్రబాబు మరి ఇప్పుడు చేసిందేంటని జనమే నేడు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ గుర్తు, జెండా, అజెండాతో గెలిచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, భూమా అఖిలప్రియ, అమర్నాథ్ రెడ్డికి చంద్రబాబు మంత్రివర్గంలో ఎలా చోటిస్తారని నిలదీస్తున్నారు. చంద్రబాబు తీరుపై మాజీ మంత్రులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు కేసీఆర్ ను, గవర్నర్ ను, తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారా అని వారు నిలదీస్తున్నారు. ఏ పార్టీలో గెలిచారు, ఏ పార్టీలో మంత్రిగా ఉన్నాడో సమాధానం చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నాను. తమ్ముళ్ళు, మీరు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశంలో గెలిచి కనీసం రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయకుండా పెద్ద హీరో మారిగా మనమలు తిడుతూ ఈ రోజు వేరే పార్టీలో మంత్రిగా ఉన్నాడంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? తమ్ముళ్ళు, మిమ్మల్ని ఆలోచించమంటున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలకు ఆమోదయోగ్యమా అని మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు తీరుపై విపక్షాల్లోనే కాదు, సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. పార్టీలో సమర్థులే లేరా? ఫిరాయింపు ఎమ్మెల్యేలే దొరికారా? అప్పుడు విమర్శించిన వారికి ఇప్పుడు పదవులా అని టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ప్రశ్నిస్తున్నారు.